రేపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మా అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని గెలిపించడానికి సన్నాహక సమావేశం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో విస్తృతమైనటువంటి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. దానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క గారు, సత్తు మల్లేష్ గారు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు, మా బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారు, మిగతా పార్టీ పెద్దలందరూ కూడా రావడం జరుగుతున్నది. దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, శ్రేణులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఒక సాధారణ మధ్యతరగతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఆదివాసీ బిడ్డ, ఒక మహిళని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆదిలాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఇంతవరకు ఒక ప్రధాన పార్టీ ఒక మహిళకు ఎంపీ టికెట్ ఇవ్వడం ఇదే మొదటిసారి. అందున కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీ తరపున ఆవిడకి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచి మొట్టమొదటి మహిళా ఎంపీ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి అని తప్పకుండా చరిత్ర సృష్టించబోతా ఉన్నాం. ఒక గొప్ప అద్భుతమైనటువంటి సువర్ణ ఘట్టం ఇది. ఆదిలాబాద్ అసెంబ్లీ పార్లమెంటరీ చరిత్రల్ని, ఒక ఎంపీని, ఒక మహిళని, ఆదివాసీ మహిళని పంపించబోతా ఉన్నాం పార్లమెంట్కి. కేవలం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మా ఎంపీ అభ్యర్థి 2 లక్షలకు పైగా మెజార్టీతో గెలవడం ఖాయం. ఇక రేపటి సన్నాహక సమావేశానికి వస్తున్నటువంటి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. అరేంజ్మెంట్స్ చేస్తున్నటువంటి మా కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు రేపు పెద్ద ఎత్తున తరలి రావాలని అన్ని గ్రామాల నుంచి, అన్ని వార్డుల నుంచి, అన్ని బూతుల నుంచి కూడా, పోలింగ్ బూతుల నుంచి రేపు సన్నాహక సమావేశానికి తరలి రావాలని మేము మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కూడా కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక మన ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మహేశ్వర్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు పలుకుతూ 48 గంటలలో ప్రభుత్వాన్ని కూలుస్తాం అని ప్రకటనలు చేస్తూ ప్రజలెన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని 38% ఓట్లు సాధించి సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తామని మాట్లాడుతున్నటువంటి మహేశ్వర్ రెడ్డి, గుర్తుపెట్టుకో, చెట్టుకు కట్టేసి కొడతారు బిడ్డ, నిన్ను చెట్టుకు కట్టేసి కొడతారు. ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది? ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడానికి మీ తాత జాగీరా? 38% మంది సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే 48 గంటలలో కూలుస్తాని పిచ్చి ప్రేలాపనలు వలుకుతున్నావు మహేశ్వర్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, చెట్టుకు కట్టేసి కొడతారు మా ఆడబిడ్డలు గ్రామాలలో, వార్డులలో. మీ తాత జాగీరున్నదా? ఎవడ్రా కూల్చేది ప్రభుత్వాన్ని? టచ్ చేసి చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి బిడ్డ, భస్మమైపోతారు. ప్రజలే మిమ్మల్ని పండబెట్టి తొక్కుతారు బిడ్డ. మీరేమనుకుంటున్నారు? ఆషామాషిగా ఉన్నదా? ప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, 38% ఓట్లు సాధించినటువంటి ప్రభుత్వాన్ని, మీకు పుట్టెడు 8 మంది ఎమ్మెల్యేలు లేరు, మీకు వచ్చిన ఓట్ల శాతం ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటారా? ఎంత ధైర్యం మీకు? ఎన్ని గుండెలు? టచ్ చేసి చూడండి బిడ్డ. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ, ప్రతి గరీబోళ్ళ కుటుంబం, బడుగు బలహీన వర్గాలు మీ మీద తిరుగుబాటు చేసి ఊళ్ళల్లో మిమ్మల్ని దొరికినోళ్ళని దొరికినట్టు చెట్టు కట్టేసి కొడతారు బిడ్డ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.